హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలీబోర్డ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడిప్పుడు ఎగ్జామ్స్లో ఈవెన్ స్టాటిక్ పార్ట్ కూడా కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసి అడగడం మనకు తెలిసింది. సో ఇది వరకులాగా స్టాటిక్ పార్ట్ లైక్ పాలిటీ, ఎకనామీ అంతవరకే ఉండిపోతుందని కాదు. ఇప్పుడిప్పుడు కరెంట్ అఫైర్స్తో వాటిని లింక్ చేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందుకే స్టాటిక్ పార్ట్లో కూడా చాలా మంది కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ అడగడం వల్ల చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు దగ్గరలో మనకి చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనకి మోస్ట్‌లీ 6-8 మంత్స్ మాక్సిమం 1 ఇయర్ వరకు కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనవరి, ఫిబ్రవరి అండ్ ఫిబ్రవరిలో మోస్ట్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ జరుగుతాయి. ఎకనామికల్ వైస్‌గా చాలా థింగ్స్ జరుగుతాయి. సో వీటన్నిటి మీద మీకు వేగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే కంటే కూడా ఎంసీక్యూస్ రూపంలో ఫ్రేమ్ చేసి వాటికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే మీకు బాగా గుర్తుంటుంది అనే ఆలోచనతో మేము మా న్యూ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్‌ని మీకు ఎంసీక్యూస్ రూపంలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఎగ్జామ్స్‌లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీ 50 ఎంసీక్యూస్‌ని ప్రాపర్‌గా వీడియో చూసి, విని, ఎక్స్‌ప్లనేషన్ కూడా విని అండ్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్‌కెళ్ళే ముందు ప్రాపర్‌గా రివిజన్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీకు ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వస్తాయి. సో మీ మంచి మార్క్స్ వస్తే మాకది చాలా ఆనందం అండ్ మీకు ఆనందమే. సో మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు ద ఫస్ట్ క్వెషన్. సో ఆన్ విచ్ డేట్ వాస్ యూనియన్ బడ్జెట్ 2026 వాస్ ప్రెజెంటెడ్? సో ఇక్కడ చూస్తే మీకు ఇది చాలా బేసిక్ క్వెషన్. మనం బేసిక్ క్వెషన్స్ నుంచి నెమ్మదిగా హై ఎండ్ క్వెషన్స్‌కి వెళ్దాం. సో చాలామంది ఏం తెలియనోళ్ళు ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ చూస్తే జనవరి 1 అనుకుంటారు. ఎందుకంటే న్యూ ఇయర్‌తో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి. కానీ ఆన్సర్ మనందరికీ తెలుసు. ఆన్సర్ ఈస్ ఫిబ్రవరి 1. మరి 2017 నుంచి మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం అనేది ఫిబ్రవరి 1 నుంచి చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తే మన న్యూ ఇయర్‌ని జనవరి 1 జరుపుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది అకాడమిక్ రిలేటెడ్ స్టఫ్ అంటే ఇప్పుడిప్పుడు ఇది వరకు మనకి జూన్, జూలై, ఆగస్ట్‌లో కూడా ఉండి ఇప్పుడు నెమ్మదిగా మనం మార్చ్ కూడా తీసుకొస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నామంటే మీకు చూస్తే జనవరి 1 ఏమో న్యూ ఇయర్ అండ్ ప్రతిరోజు అదే రోజు మనం అన్నీ స్టార్ట్ చేయాలని అనుకుంటాం. వేరాజ్ ఫినాన్షియల్ ఇయర్ ఒక రోజు ఇలా ఉంటే కన్‌ఫ్యూజన్ అవుతుంది. ఫైనల్లీ ప్రతి ఒక్కటి జనవరి 1 నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆ దిశగా అడుగులు వేస్తుంది. అందుకనే ఫిబ్రవరి 1కి 2017 నుంచి మార్చడం జరిగింది. సో అది జనవరి 1 నుంచి లేకపోతే ఫిబ్రవరి 1కున్న ప్రాముఖ్యత. మరి ఎవ్రీ ఇయర్ బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెడతారు? ఫినాన్స్ మినిస్టర్. సో ప్రెజెంట్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. సో ఆవిడకి ఇది 8థ్ టైమ్ కాన్సిక్యూటివ్ టైమ్ బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28న మనం ఏ డేగా జరుపుకుంటామో కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. అలాగే 15థ్ మార్చ్. సో 15థ్ మార్చ్ అంటే మరీ లేట్ అయిపోతుంది. సో 28 ఫిబ్రవరి అంటే ఇది వరకు మోస్ట్‌లీ మనం మార్చ్ 1ని మనం బడ్జెట్‌ని ప్రవేశపెట్టేవాళ్ళం. 2017 తర్వాత అది చేంజ్ అయింది. సో 28 ఫిబ్రవరి ఏంటో నాకు చెప్పండి. సో దానికి ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్. దెన్ వి హావ్ ఏఐ బేస్డ్ మల్టీలింగ్వల్ ఫార్మ్ అడ్వైజరీ ప్లాట్‌ఫార్మ్ గురించి ఒక క్వెషన్. సో విచ్ ఏఐ బేస్డ్ మల్టీలింగ్వల్ ఫార్మ్ అడ్వైజరీ ప్లాట్‌ఫార్మ్ వాస్ అనౌన్స్డ్ ఇన్ బడ్జెట్ 2026? సో మనం ఆల్వేస్ ఇంత ఇంప్రూవ్ అవుతున్నా, ఇంత ఎకనామికల్‌గా ఇండియా గ్రో అవుతున్నా, మన యూజువల్లీ మన పాపులేషన్ అంతా 49% మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం. ఆల్వేస్ మనకి ఫార్మర్స్‌కి మంచి ప్రయారిటీ ఇస్తాం. సో వాళ్ళ కోసం రీజనల్ లాంగ్వేజెస్‌లో వాళ్ళకొక అడ్వైజరీ ప్లాట్‌ఫార్మ్ అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఉంటే బావుంటుందని మన గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్లాట్‌ఫార్మ్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది మీకు ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. సో రీజనల్ లాంగ్వేజెస్‌లో ఉండి ఈ ప్లాట్‌ఫార్మ్ పేరేంటి అనేది క్వెషన్. సో ఇక్కడ మీరు ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 కిసాన్ డిజిటల్, బి భారత్ విస్తార్, సి అగ్రిబోట్, డి ఫార్మ్ సేతు. సో మీకు ఇక్కడ చూడగానే మోస్ట్‌లీ ఫార్మర్స్ రిలేటెడ్ కాబట్టి కిసాన్ అంటే ఫార్మర్, అగ్రిబోట్ మేబీ అగ్రికల్చర్, ఫార్మ్స్ రిలేటెడ్ కాబట్టి అనుకుంటారు. ఇవన్నీ కూడా ట్రాప్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఈస్ భారత్ విస్తార్. సో భారత్ విస్తార్ ఇస్ ద మల్టీలింగ్వల్ అడ్వైజరీ ప్లాట్‌ఫార్మ్ లాంచ్డ్ బై ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 2026 బడ్జెట్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది రీజనల్ లాంగ్వేజెస్‌లో ఫార్మర్స్‌కి లేకపోతే మన రైతులకి అడ్వైస్ ఇస్తానికి యూజ్ అవుతుంది. సో మరి థర్డ్ క్వెషన్. అదంపూర్ ఎయిర్‌పోర్ట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ విచ్ సెయింట్ ఇన్ 2026? సో మనకి చూస్తే ఉడాన్ స్కీమ్ దీనివల్ల ఇండియాలో ఉండే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఫ్లైట్‌ని యాక్సెస్ చేసుకోవాలి. అది కూడా ప్రాపర్‌గా అంటే తక్కువ కాస్ట్‌తో అనే ఇదితో మనం ఉడాన్ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీని ప్రకారం మన ఎయిర్‌పోర్ట్స్‌ని కూడా ప్రాపర్‌గా బిల్డ్ చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈ ఈ అడుగులు గాని చాలా ఎయిర్‌పోర్ట్స్ కట్టడం జరిగింది. కొన్ని గ్రీన్ ఎయిర్‌పోర్ట్స్ అయినాయి. కొన్ని ప్రాపర్‌గా ఎయిర్‌పోర్ట్స్‌ని మార్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌గా మార్చడం జరిగింది. ఇలా
కొత్త న్యూ పోర్ట్స్ కూడా కట్టారు. సో, దీనిలో భాగంగా అదంపూర్ ఎయిర్‌పోర్ట్‌కి ఎవరి తర్వాత లేకపోతే ఎవరి నేమ్ పెట్టారనేది క్వెషన్ మాట. సో, ఆప్షన్ ఏ సంత్ కబీర్దాస్, గురు నానక్ దేవ్‌జీ, శ్రీ సంత్ గురు రవిదాస్‌జీ అండ్ సవింత్ రవిదాస్. సో, వీళ్ళందరిలో ఎవరి పేరు పెట్టారనేది ఇంపార్టెంట్ ఆర్ క్వెషన్ కూడా. సో, మీకిప్పుడు చూస్తే మనకి సంత్ కబీర్దాస్. సో, ఈయన కూడా ఒక భక్తి సెయింటే. కానీ ఏ విధంగా ఈయన అదంపూర్‌కి రిలేటెడ్ కాదు. నెక్స్ట్ గురు నానక్ దేవ్‌జీ అఫ్‌కోర్స్ ఈయన సిక్కిజంకి ఆబ్వియస్లీ ఈస్ అ ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. అండ్ మనకి సంత్ ఆర్ శ్రీ సెయింట్ గురు రవిదాస్‌జీ చూస్తే ఈయన బేస్‌గా ఈయన బర్త్ యానివర్సరీ లైక్ పురస్కరించుకుని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ అదంపూర్ ఎయిర్‌పోర్ట్‌ని ఓపెన్ చేస్తూ దానికి శ్రీ గురు గున్ రవిదాస్‌జీ పేరున పెట్టడం జరిగింది. ఓకేనా? అఫీషియల్‌గా పెట్టడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ అండ్ సంత్ రవిదాస్ కూడా ఆప్షన్‌లో ఇచ్చారు. ఎందుకు అంటే సంత్ రవిదాస్ అన్న, శ్రీ సంత్ గురు రవిదాస్‌జీ అన్న ఒకటే అండి. కాకపోతే ఇన్ కేస్ మీరు 2 ఆప్షన్స్ గనుక మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మీరు సీఏ పెట్టాలి. బికాజ్ ఇది ఇన్‌కంప్లీట్ నేమ్ ఆప్షన్ డి. సి ఈస్ ద కంప్లీట్ నేమ్. సపోజ్ మీకు ఆప్షన్‌లో ఫుల్ నేమ్ ఇవ్వకపోతే సంత్ రవిదాస్‌ని కూడా మీరు అప్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వెషన్. యూపీ బడ్జెట్ 2027 9.13 lakh crore was presented by which finance minister? సో, మనకి ఇప్పుడు చూస్తే ప్రెజెంట్ బడ్జెట్ అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారు? ఆర్ యూపీ బడ్జెట్ ప్రెజెంట్ బై హూమ్ అని అడిగారు. సో, ఆప్షన్ రాజ్‌నాథ్ సింగ్, సురేష్ ఖన్నా, యోగి ఆదిత్యనాథ్ అండ్ యోగి కేశవ్ ప్రసాద్ మౌర్య. సో, వీళ్ళందరూ ఆప్షన్స్‌లో ఉన్నారు. సో, మనకి ఉత్తరప్రదేశ్ మాత్రమే ఎందుకు ఇంపార్టెంట్ అని చాలా మందికి క్వెషన్స్ రావచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు చాలా థింగ్స్ రావడం జరుగుతుంది. సో, మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి యూజువల్లీ అక్కడున్న సెలబ్రిటీస్ అవ్వనివ్వండి, అక్కడున్న పొలిటీషియన్స్ అవనివ్వండి, వాళ్ళ ప్రకారం కూడా మన స్టేట్ గురించి చదవాలి. సో, యూపీ ఎప్పుడు న్యూస్‌లో ఉంటుంది. బికాజ్ వాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్స్ కానివ్వండి, లేకపోతే కౌ స్లాటరీ గురించి కానివ్వండి, లేకపోతే సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి కానివ్వండి. సో, అందుకని ఈ బడ్జెట్‌ని ఎవరు ప్రవేశపెట్టారో కూడా మనకు తెలియాలి. సో, యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరో వాళ్ళే దీన్ని ప్రవేశపెట్టారు. సో, యూజువల్లీ మనం రాజ్‌నాథ్ సింగ్ అంటే మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి. యోగి ఆదిత్యనాథ్ సీఎం కాబట్టి మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. కేశవ్ ప్రసాద్ మౌర్య అండ్ సురేష్ ఖన్నా మధ్య మనం యూజువల్లీ కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, ఇక్కడ ఆప్షన్ అనేది సురేష్ ఖన్నా. బికాజ్ హి ఈస్ ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ యూపీ. మరి కేశవ్ ప్రసాద్ మౌర్య గారు ఎవరు? ఇది పెద్ద క్వెషన్. సో, కేశవ్ ప్రసాద్ మౌర్య గారు డిప్యూటీ సీఎం ఆఫ్ యూపీ అండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డిప్యూటీ సీఎం ఆఫ్ యూపీ. ఓకే. సో, ఇప్పుడు దీనికి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చూస్తే, సో, యూపీలో లార్జెస్ట్ ఎవర్ బడ్జెట్ 9.13 లాక్ కోటి ప్రవేశపెట్టడం జరిగింది. సో, అందుకు కూడా ఈ న్యూస్‌లో ఉంది. ఇది మర్చిపోద్దు. నెక్స్ట్ ఫిఫ్త్ జీరో కూపన్ బాండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బడ్జెట్ 2026 ఈస్ ఫర్ విచ్ ఇన్‌స్టిట్యూషన్? సో, మనకి బాండ్స్ ఇలా చాలా చాలా ఉంటాయి. సో, బాండ్స్ అనేవి ఏ ఇన్‌స్టిట్యూషన్ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బడ్జెట్‌లో అని అడుగుతున్నారు. సో, మీరు ఆప్షన్ చూస్తే ఎస్‌బీఐ. ఎస్‌బీఐ ఏంటండి? ఇది ఒక బ్యాంక్. దట్టు ఒక కమర్షియల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. సో, ఇది జీరో కూపన్ బాండ్ దీనికోసం ఇంట్రడ్యూస్ చేయలేం. అండ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మార్కెట్ రెగ్యులేటర్ అంటే షేర్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ నాబార్డ్. నాబార్డ్ ఏం చేస్తుంది? అగ్రికల్చర్‌కి ఫినాన్స్ ఇచ్చే ఒక ఇన్‌స్టిట్యూషన్ నాబార్డ్. సో, నాబార్డ్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ సిడ్బీ. సో, సిడ్బీ ఏం చేస్తుంది? ఎక్కువ మనకి ఎంఎస్ఎంఈస్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది. సో, ఈ జీరో కూపన్ బాండ్‌తో ఏ విధంగా రిలేట్ అయ్యేది? సో, ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సో, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. సో, వీటిని స్ట్రెంథెన్ చేయడం కోసం అండ్ అగ్రికల్చర్‌లో ఫినాన్సింగ్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ జీరో కూపన్ బాండ్స్ అనేవి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 6. వీవీపీ ఫేజ్ 2 వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ వాస్ లాంచ్డ్ ఫర్ విచ్ స్టేట్? సో, ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది అసలు ఎందుకు లాంచ్ చేశారో తెలిస్తే మీకు చాలా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. సో, మనం మన బోర్డర్ విలేజెస్‌ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ మన బోర్డర్‌లో ఉన్న విలేజెస్ కనుక చాలా సివిలైజ్డ్‌గా అండ్ ప్రాపర్‌గా ఉంటే మనకి ఎక్స్‌టర్నల్ థ్రెట్స్ అనేవి తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి బోర్డర్ స్టేట్స్‌లో చైనా, పాకిస్తాన్ వీళ్ళ థ్రెట్ ఎక్కువుంటుంది. సో, ఈ విలేజెస్‌ని గనుక మనం డెవలప్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే థ్రెట్ కూడా మనకి తగ్గుతుంది. సో, ఈ భాగంగానే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఒకే ఫేజ్‌లో అన్ని బోర్డర్ విలేజెస్ మీద కాన్సంట్రేట్ చేయలేం కాబట్టి ఒక్కొక్క ప్రోగ్రామ్ లైక్ ఒక్కొక్క ఫేజ్ చేసుకుంటూ వచ్చారు.
సో మరి ఫేజ్ 2 అనేది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అండి. సో ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ వన్ ఆఫ్ ది బార్డర్ స్టేట్ కానీ ఇది ఒక హిల్లీ టెరైన్ ఉన్న స్టేట్ కాబట్టి ఇక్కడ ఎప్పుడో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో బార్డర్ డెవలప్మెంట్లో ఇంప్రూవ్ అయినా బట్ ఇక్కడ లాంచ్ అవ్వలేదు. అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ ఈ రీజన్ అండ్ బుద్ధిస్ట్ వల్ల ఆల్వేస్ తవాంగ్ అనేది చైనా వల్ల థ్రెట్లో ఉంటుంది. అందుకని ఇది ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ బార్డర్ కాబట్టి సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది ఫేజ్ 2 ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ యువర్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ సో next question number 7. India's first AI-driven school, CM Sri School, was launched in which area? సో CM శ్రీ స్కూల్ అనేది ఎక్కడ లాంచ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో శ్రీ స్కూల్స్ అనేవి బేసిక్గా ఏంటి? సో ప్రతి ఒక్క స్కూల్ కూడా చాలా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కామన్ సిలబస్తో ఉండాలి ఏంతో ఈ స్కూల్స్ లాంచ్ చేయడం జరిగింది. సో ఆప్షన్స్ ఒక్కొక్కటి చూస్తే కనట్ ప్యాలెస్ ఢిల్లీ ఇది ఒక కమర్షియల్ హబ్ మీకు తెలిసిందే. అండ్ కరోల్ బాగ్ గురించి కూడా మీకు తెలిసిందే. అండ్ సరోజినీ నగర్. సో సరోజినీ నగర్ ఈస్ హబ్ ఫర్ మోస్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్కూల్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ద్వారకా కూడా కాదండి ఢిల్లీలో. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో ఈ CM శ్రీ స్కూల్లో మనకి తెలుసు దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ AI డ్రివెన్ ఎడ్యుకేషన్ మోడల్. సో సరోజ్ నగర్ ఢిల్లీలో CM రేఖా గుప్తా గారి చేతుల్లో ఇది స్టార్ట్ అయింది. ఎప్పుడైనా AI అనే న్యూస్లో ఉంటే మీకు అక్కడ ఎక్కడ ఉంది దేనిలో ఉందని కూడా మీకు తెలుసుకోవాలి. సో ఇండియాస్ AI ఫస్ట్ డ్రివెన్ ఎడ్యుకేషన్ మోడల్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. వరల్డ్ రేడియో డే 2026 థీమ్ బస్. సో మనకి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క డే ఉంటుంది. సో కానీ ఏ డే ఎందుకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ డే ఎప్పుడు అని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అందరికీ ఏ డే ఎప్పుడో తెలుస్తుంది కాబట్టి థీమ్స్ అడుగుతున్నారు. సో మనం కూడా దాని ప్రకారమే వెళ్ళాలి. ఎగ్జాంపుల్ రేడియో ఫర్ పీస్. ఇది మనకి మీరు ఆప్షన్ చూస్తే దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు యునెస్కో థీమ్ లాగా ఉంది. సో పక్కన పెడదాం. నెక్స్ట్ రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. ఇది బేసికల్లీ 2025కి థీమ్ మాట. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మనం సి ఆప్షన్ని కూడా ఒక సైడ్ పెట్టచ్చు. నెక్స్ట్ రేడియో ఫర్ డెమోక్రసీ. సో రేడియో డెమోక్రసీ అంటే అసలు నోవే రిలేటెడ్. ఇప్పుడు డెమోక్రసీకి ఎవరు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ వెనిజులా లాంటి దేశాలు తప్పితే ఇంకెవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో దీన్ని ఏమి ఎలిమినేట్ చేయండి. సో క్లైమేట్ చేంజ్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ థీమ్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో మనకి ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరి 13న వరల్డ్ రేడియో డే జరుపుకుంటాం. సో ఈ ఇయర్ అయితే దాని థీమ్ ఇందాక చెప్పినట్టు రేడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనకి రాయ్పూర్లో యునెస్కోతో కలిపి ఒక కొలాబరేషన్ ఆర్ కాన్క్లేవ్ జరిగింది. సో దానిలో దీని థీమ్ ఇంకొకసారి మొత్తం వరల్డ్ అంతా చెప్పుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హిమ్ కనెక్ట్ ఇనిషియేటివ్ షోకేసెస్ హౌ మెనీ హిమాలయన్ టెక్నాలజీస్. సో హిమ్ కనెక్ట్. సో మనకి హిమాలయస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అక్కడికి ప్రాపర్గా సిగ్నల్స్ కానీ లేకపోతే ప్రాపర్గా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వెళ్ళవు. సో హిమ్ కనెక్ట్ అంటే హిమాలయన్ కనెక్ట్ అనే ఈ ప్రాపర్ టెక్నాలజీ వల్ల డిఫరెంట్ వాటికి వెళ్తుంది. సో ఇక్కడ ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయనేది క్వశ్చన్స్ అండి. సో 12+, 18+, 24+, 30+. సో ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఈస్ 24+. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పర్ డేకి 24 అవర్స్ కాబట్టి 25/7 కనెక్షన్ ఉండాలి కాబట్టి హిమ్ కనెక్ట్లో 24 టెక్నాలజీస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో మనకి న్యూఢిల్లీ WSTSలో మనకి చెప్పడం జరిగింది. సో హిమాలయన్ ఎకో సిస్టమ్కి సూట్ అయ్యేట్టుగా టెక్నాలజీస్ బిల్డ్ అవ్వడం జరిగింది. సో బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ చేంజ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ధర్మా గార్డియన్ 2026 is a joint military exercise between India and which country? ఆల్వేస్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది కానీ మనం ధర్మా గార్డియన్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం అడగడం జరిగింది. సో ఆప్షన్ ఏ చూడండి. సో యూఎస్ఏకి ఇండియాకి జరిగేదా ధర్మా గార్డియన్. యూఎస్ఏకి ఇండియాకి జరిగే ఎక్సర్సైజ్ పేరేంటి? యుద్ధ్ అభ్యాస్. ఓకే. సో యుద్ధ్ అభ్యాస్. నెక్స్ట్ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్కి మన ఇండియాకి జరిగే ఎక్సర్సైజ్ పేరేంటి? వరుణ ఆర్ శక్తి. ఓకే. నెక్స్ట్ జపాన్కి మనకి జరిగే ఎక్సర్సైజ్ ఏంటి? ధర్మా గార్డియన్. సో మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ ఇజ్రాయిల్ చాలా మంది న్యూస్లో ఉందా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు. సో ఆన్సర్ ఈజ్ జపాన్ అండ్ ఇండియాకి మధ్య జరిగే ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్. సో మరి ధర్మా గార్డియన్ 2026
ఇది ఇండియాకి జపాన్కి జరిగే బైలాటరల్ ఎక్సర్సైజ్. ఈ ఇయర్ ఇది ఉత్తరాఖండ్లో జరిగింది. సో మరి ధర్మా గార్డెన్ అంటే ఏంటి అర్థం? ప్రొటెక్టింగ్ రైట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధర్మా గార్డెన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. వరల్డ్ వెట్లాండ్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్ ఎవ్రీ ఇయర్? సో ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? సో ఇక్కడ ఆప్షన్ చూస్తే ఇది వరకు ఫెబ్లో ఒకటి, జనవరిలో ఒకటి, మార్చిలో ఒకటి క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటున్నారని ఫెబ్లోని దగ్గరగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 చూడండి. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4th మనం ఏ డేగా జరుపుకుంటాం? క్యాన్సర్ డేగా జరుపుకుంటాం. ఓకేనా? క్యాన్సర్ డే. మరి ఫిబ్రవరి 2 దట్ ఈస్ వెట్లాండ్స్ డే. సో వెట్లాండ్స్ డే అంటే రిలేటెడ్ టు రామ్సర్ కన్వెన్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 10th. సో చెప్పండి ఫిబ్రవరి 10th ఏమైనా డే ఉంటే నాకు ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఫిబ్రవరి 21st, ఎస్, మదర్ లాంగ్వేజ్ డే. సో మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ ఆన్ ఫిబ్రవరి 21st. సో వరల్డ్ వెట్లాండ్ డే 2nd February. సో మనం రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ని 2nd February 1971 రామ్సర్ ఇరాన్ ప్లేస్లో, అంటే ఇరాన్లో రామ్సర్ ప్లేస్లో ఇది చేసాం కాబట్టి ఆ డేని మనం వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం. అప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇరాన్ అండ్ యూఎస్ఏ న్యూస్లో ఉంది అంటే ఇరాన్కి సంబంధించిన ఇలాంటి ఎన్వైరన్మెంటల్ స్టఫ్ కూడా మనం చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ 12th నేషనల్ సైన్స్ డే February 28th. కమమరేట్స్ విచ్ డిస్కవరీ? ఇందాక అడిగాను, మీకు గుర్తుందో లేదో. ఎవ్రీ ఇయర్ February 28ని మనం ఎలా జరుపుకుంటామని. సో ఆన్సర్ ఈస్ సైన్స్ డే. మీకు ఇక్కడే చెప్పడం జరిగింది, అందుకే అక్కడ చెప్పలేదు. సో మరి ఇది ఎందుకు ఈ రోజు నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం అనేది క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఉంది. సో మనం ఈ రోజు ఫస్ట్ ఇండియా శాటిలైట్ లాంచ్ చేసిందా? సో ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఏది? ఆర్యభట్ట. సో ఆర్యభట్టాన్ని ఎప్పుడు లాంచ్ చేసాం మనం? 1975. ఆర్యభట్ట. ఈ రోజా? రామన్ ఎఫెక్ట్. సో సర్ సివి రామన్ గారు ఈ రోజు రామన్ ఎఫెక్ట్ డిస్కవర్ చేశారు కాబట్టి ఈ రోజు మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. అండ్ దీనికి గాను ఇంక 1930లో నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. నెక్స్ట్ 6 పోఖ్రాన్ టెస్ట్ అండ్ న్యూక్లియర్ టెస్ట్. న్యూక్లియర్ టెస్ట్ 1 ఎప్పుడు జరిగాం? పోఖ్రాన్ 1. ఈ రోజు జరగలేదు, సో ఈ రోజు కూడా కాదు. నెక్స్ట్ ఇస్రో. సో మరి ఫస్ట్ ఇస్రో ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు కమెంట్ సెషన్లో, ఆర్ ఇస్రో ఫౌండేషన్ స్టోన్, లైక్ అసలు ఫస్ట్ ఇస్రో నేమ్ ఏంటి కూడా నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో దీనికి మాత్రం ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ 13 ఇండియా ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఇందాకే మీకు చెప్పడం జరిగింది, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్ ఆన్ 21st February. ఓకేనా? మరి ఇందాక చూసినట్టు మనకి Feb 14th, 18th ఏది కాదు, డైరెక్ట్గా దీనికి వచ్చేసారు. కానీ ఇప్పుడు మీరు ఒకసారి నేను చెప్పడం కంటే మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ కానీ లేకపోతే మీ నోట్స్లో మీరు రివైజ్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని 21st Februaryని ఎందుకు జరుపుకుంటామో నాకు ఒకసారి మీరు చెప్పండి. అండ్ ఇలా జరుపుకోవడం అనేది 1999 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే యునెస్కో అనేది ప్రతి రీజన్లో ఉండే మదర్ లాంగ్వేజ్కి గ్లోబల్ లెవెల్లో ఇంపార్టెన్స్ తీసుకురావాలని చెప్పి ఇలా జరుపుకుంటున్నాం. కానీ ఈ రోజుని ఎందుకు చూస్ చేసుకున్నామో మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నెక్స్ట్ 14th వరల్డ్ రేడియో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను విచ్ డేట్. వరల్డ్ రేడియో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 13th February. ఓకే. నెక్స్ట్ 15th క్వశ్చన్ వరల్డ్ క్యాన్సర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో February 2nd ఈజ్ వెట్లాండ్ డే, February 4th ఈజ్ క్యాన్సర్ డే, అండ్ February 8th, February 14th ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సో లెట్స్ స్కిప్. సో వరల్డ్ క్యాన్సర్ డే February 4th జరుపుకుంటాం. సో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్. సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక 1 week వరకు దీనికి వర్క్షాప్స్ పెట్టి డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొని సో అవేర్నెస్ తీసుకురావడం కూడా జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ దీనికోసమే ఈ UICC అనేది February 4th వరల్డ్ క్యాన్సర్ డేగా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఇండియా హోస్టెడ్ ఏఐ యాక్షన్ సమిట్ 2026. విచ్ కంట్రీస్ ప్రెసిడెంట్ వాజ్ చీఫ్ గెస్ట్? సో మనకి తెలుసు ఇండియా ఏఐ యాక్షన్ సమిట్ని చాలా సక్సెస్ఫుల్గా హోస్ట్ చేసింది అని. సో మరి ఏ కంట్రీ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్ అయ్యారు అండ్ చీఫ్ గెస్ట్గా వచ్చారు? సో ఫస్ట్ జర్మనీ, నెక్స్ట్ USA, అండ్ మనకు తెలుసు ఫ్రాన్స్కి చెందిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో మ్యాక్రాన్ ఈయన రావడం జరిగింది చీఫ్ గెస్ట్. అండ్ జపాన్ నో. సో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఈ రోజు అంటే 2026ని ఇండియా ఫ్రాన్స్ ఇద్దరు కలిపి
ఇండియా ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌గా 2026ని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో చాలా సార్లు ఇయర్ ఆఫ్ లేకపోతే ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని, ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ అని ఇలా డిఫరెంట్‌గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో 2026ని ఇండియా, ఫ్రాన్స్ 2 కలిపి ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌గా చెప్పడం జరిగింది. సో ప్రీవియస్ 25, 27కి సంబంధించిన ఏమైనా ఇయర్స్ ఉంటే అవి కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో అవి కూడా ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ 17 H125 హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బై టాటా ప్లస్ ఎయిర్‌బస్ ఈస్ ఇన్ విచ్ స్టేట్? సో మనకి హెలికాప్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్‌గా మనకి తెలుసు ఒక హెలికాప్టర్ లేకపోతే చాలా క్రాషెస్ అవుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకనే మన ఈ టాటా ఎయిర్‌బస్ 2 కలిపి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇండియాలో పెట్టింది. సో అది ఏ స్టేట్‌లో అనేది క్వెషన్ మార్క్. సో ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. సో మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అందరూ ఏమనుకుంటారంటే ఓకే. ఎక్కువ మంది మహారాష్ట్ర బికాజ్ మహారాష్ట్ర కొంచెం డెవలప్డ్ ముంబై ఉంది కాబట్టి అని. కానీ యూజువల్లీ ఎనీ హెలికాప్టర్ ఆర్ మీకు ఎనీ ఏరోప్లేన్ స్టఫ్ హెచ్ఏఎల్ ఉండడం వల్ల ఎక్కువ కర్ణాటకలోనే పెట్టడం జరుగుతుంది. సో కర్ణాటకలో ఎక్కడ పెడుతున్నారు మరిప్పుడు? వేమగల్. వేమగల్‌లో పెట్టడం జరుగుతుంది. సో a Tata Advanced System plus Airbus joint venture. So inaugurated by PM Modi with President Macron in Karnataka, Vemkad. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఏవైనా మోడీ ఇనాగ్రేట్ చేస్తే అది ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇండియా అజ్యూమ్ చైర్మన్షిప్ ఆఫ్ విచ్ బాడీ రిలేటెడ్ టు డైమండ్స్ ఇన్ 2026? సో మనకి చైర్మన్షిప్ రావడం అంటే చాలా ఇంపార్టెంట్. సి ఆర్గనైజేషన్ మనకి ఇంపార్టెంట్ కాకపోయినా ఇండియా కనుక చైర్మన్షిప్ వస్తే అది ఇంపార్టెంట్ అవుతుంది. ఎగ్జాంపుల్ G20. సో G20లో అసలు ఇండియా మెంబరా అవునా? సో G20లో మెంబర్ అయితే G7 మెంబర్ కాదా? ఇది మీరు ఒకసారి చదువుకోవాలి. అండ్ ఎస్సీఓ రీసెంట్‌గా షాంఘై కోఆపరేషన్ లైక్ షాంఘై ఆర్గనైజేషన్ మీట్ కూడా జరిగింది. ఎక్కడ జరిగిందో కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఎస్సీఓ అనేది ఒక యూరేషియన్ ఆర్గనైజేషన్ మీకు ఇది తెలిసిందే. అండ్ కింబర్లీ ప్రాసెస్ అండ్ బ్రిక్స్. సో బ్రిక్స్ అనేది ఒక ఎకనామిక్ బ్లాక్. కానీ వీళ్ళు అడిగేదేంటి? ఒక్కొక్కసారి మనం ఫుల్‌గా క్వెషన్ చదవకుండా కూడా ఆన్సర్ చేస్తాం. వీళ్ళు క్లియర్‌గా డైమండ్స్ రిలేటెడ్ అంటారు. సో G20 అనేది ఒక నార్మల్ అది ఒక ఎకనామిక్ గ్రూపింగ్ అని చెప్పొచ్చు. నోవే రిలేటెడ్ టు డైమండ్స్. సో అది కూడా ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎస్‌సీఓ ఒక యూరేషియన్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు. బట్ ఇక్కడ డైమండ్స్ క్రియేట్ అయిన ఓన్లీ ఒకే ఆర్గనైజేషన్ కింబర్లీ ప్రాసెస్. రీసెంట్‌గా ఇండియాకి దీని చైర్మన్‌షిప్ రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్. సో కేపీసీఎస్ ఈ కింబర్లీ ప్రాసెస్ అనేది డైమండ్స్ గురించి లేకపోతే బ్లడ్ డైమండ్స్ లేకపోతే గ్లోబల్ వీటి ట్రేడ్ గురించి ఏమైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే వాటిని టేక్ కేర్ చేసేదే ఈ కేపీసీఎస్. సో దీనికి చైర్మన్‌గా ఇండియా అయింది. నెక్స్ట్ 19 బయోఫాక్ స్పెషల్ రికగ్నైజేషన్ ఆర్ బయోఫాక్ 2026 గేవ్ ఇండియా విత్ స్పెషల్ రికగ్నైజేషన్. సో బయోఫాక్ వల్ల ఇండియాకి ఎలాంటి స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది అని అడుగుతున్నారు. సో మనకి చూస్తే ఒక బయోఫాక్‌లో మన ఇండియాకి ఈ బయోఫాక్ అనేది ఒక సమ్మిట్. దీనిలో ఏం జరిగింది అడుగుతున్నారు. మన ఇండియాని కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా డిక్లేర్ చేయడం జరిగింది. సో కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా డిక్లేర్ చేశారు అంటే దట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో బయోఫాక్ 2026 గేవ్ ఇండియా కంట్రీ ఆఫ్ ది ఇయర్. సో కంట్రీ ఆఫ్ ది ఇయర్‌గా మనకి నర్మ్‌బర్గ్‌లో జరిగిన బయోఫాక్ అనే సమ్మిట్‌లో ఇండియాకి ఈ పేరు ఇవ్వండి. సో దీనిలో నియర్లీ వరల్డ్స్ ఆర్గానిక్ ఫుడ్ ఫెయిర్ జరిగింది ఇక్కడ. దీనిలో 90+ కంట్రీ పార్టిసిపేషన్ జరిగింది. దానిలో ఇండియాకి ఈ నేమ్ రావడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మనం దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ 20th ఇండియా బిగన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ టాక్స్ విత్ విచ్ కంట్రీ ఇన్ ఫిబ్రవరి 2026? సో మనకి ఈ ఎఫ్టీఏ అగ్రీమెంట్ చాలా వాటితో జరుగుతూ ఉంటాయి. సో జరిగిన ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోగలం. కానీ రీసెంట్‌గా జరిగినవి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి యూఏఈ అంటే దుబాయ్‌తో మనకి ఆల్రెడీ సీఈపీఏ అగ్రీమెంట్ ఉంది. సో నెక్స్ట్ సౌదీ అరేబియాతో ఇంకా మనకు దాని గురించి తెలీదు. ఇజ్రాయిల్. సో రీసెంట్‌గా ఇజ్రాయిల్‌తో మనకి ఈ ఎఫ్టీఏ అగ్రీమెంట్ అనేది టాక్స్‌లో ఉంది. సో అండ్ యూకేతో ఆల్రెడీ అగ్రీమెంట్ అయిపోయింది. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు జంక్ ఫుడ్స్ లైక్ చాక్లేట్స్, బెవరేజెస్‌తో ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ జరగడం జరిగింది. నెక్స్ట్ 21st హూ కంటిన్యూడ్ యాస్ ఎ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఇన్ ఫిబ్రవరి 2026? సో ప్రెజెంట్ సీఈఓగా ఎవరున్నారు? ఆయనే కంటిన్యూ అవ్వడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ అమితాబ్ కాంత్ గారు ఇది వరకు ఆయన సీఈఓగా చేశారు. సో పరమేశ్వరన్ గారు సీఈఓ కాదు. అండ్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈస్ ది ప్రెజెంట్ సీఈఓ ఆఫ్ నీతి ఆయోగ్. అండ్ రాజీవ్ కుమార్ ఆయన ఇది వరకు అంటే ఫార్మర్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో మరి ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ఆర్ ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరో మీరు నాకు చెప్పండి.
సో ఓకేనా. నెక్స్ట్, సంజయ్ మల్హోత్రా ఈస్ డాష్ గవర్నర్ ఆఫ్ ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకు తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఉంటారు అని. మరి సంజయ్ మల్హోత్రా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు, ఈయన ఎన్నో గవర్నర్ క్వశ్చన్ అడుగుతుంది. సో ఇది వరకు మనకి శక్తికాంత్ దాస్ గారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ గా ఉన్నట్టు తెలుసు. ఆయన తర్వాత సంజయ్ మల్హోత్రా గారు 25th గవర్నర్ గా ఇండియాకి అయ్యారు. సో 24th గవర్నర్ శక్తికాంత్ దాస్ అండ్ 25th గవర్నర్ ఇస్ సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ 23rd క్వశ్చన్, Hyundai Budwinkle belongs to, or Hyundai Budwinkle won ITF W100 Bengaluru 2026. She represent which country? సో మన ఇండియాకి వచ్చి బెంగళూరులో ఆడి నెగ్గిన ఆమె కూడా ఏ కంట్రీలో మనకు తెలియాలి. సో ఆప్షన్ ఏ నెదర్లాండ్స్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి బెల్జియం, ఆప్షన్ ఎఫ్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సో బెల్జియం ఇస్ ద రైట్ ఆన్సర్. షీ బిలాంగ్స్ టు బెల్జియం. సో ఇలా గెలిచినప్పుడు సో ఈ బెల్జియంకి క్యాపిటల్ కూడా ఏంటో మీకు తెలియాలి. సో బెల్జియం క్యాపిటల్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో Hyundai Budwinkle ఫ్రమ్ బెల్జియం ఓన్ ఐటీఎఫ్ W100 బెంగళూరు సింగిల్స్లో టైటిల్లో ఈమె నెగ్గింది. సో హైయెస్ట్ ర్యాంక్ ఉమెన్ టెన్నిస్ సర్కిట్ టోర్నమెంట్స్లో కూడా ఇది వన్ ఆఫ్ ద థింగ్ అని చెప్పచ్చు. నెక్స్ట్ 24, మిలాన్ 2026 మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ వాస్ హోస్టెడ్ విత్ సిటీ. సో మిలాన్ ఎక్సర్సైజ్, సో ఇది మనకి చాలా కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా అన్ని కలిపి సంయుక్తంగా నిర్వహిస్తుంది. యూజువల్లీ మనం ముంబై అనుకుంటాం, ఎందుకు అంటే ముంబై మోస్ట్ ఆఫ్ ద సిటీస్లో ఉంటుంది. కొచ్చి అగైన్ సదర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అనుకునే ఛాన్సెస్ ఉంది. మరి ముంబై వచ్చి వెస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, కొచ్చి వచ్చి సదరన్ నావల్ హెడ్ క్వార్టర్స్, అండ్ చెన్నై యూజువల్లీ చెన్నై అనుకోవచ్చు, బట్ ఆప్షన్ ఈస్ విశాఖపట్నం, వైజాగ్. అండ్ ఇక్కడ 75+ నేవల్ బేసెస్ పార్టిసిపేట్ చేసి, సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 25, విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఆఫ్రికా టు డెవలప్ ఏ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్. సో మనకి ఆఫ్టర్ కోవిడ్ ఏ డిసీజ్ వచ్చినా సరే చాలా ప్రామినెంట్, అండ్ వ్యాక్సినేషన్ కూడా దాన్ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ ఇలాంటి డిసీజెస్కి చాలా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్. మరి ఏ కంట్రీ దీనికి వ్యాక్సినేషన్ డెవలప్ చేసింది? సో నైజీరియా, కెన్యా, ఇథియోపియా, ఇవన్నీ. సో మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్ కొంచెం అండర్ డెవలప్డ్ స్టేజ్లోనే ఉంటాయి, ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా 3 క్యాపిటల్స్ ఉన్నాయి, అది కొంచెం డెవలప్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ డి ఈ సౌత్ ఆఫ్రికా డెవలప్డ్ వ్యాక్సిన్ అగెనిస్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 26, సో దీని గురించి ఇంకా చూస్తే, సో ఫస్ట్ ఆఫ్రికన్ నేషన్ టు డెవలప్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వ్యాక్సిన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ రీసెర్చ్. సో దీన్ని క్యాటిల్ మీద, పిగ్స్ మీద, షీప్ మీద అండ్ హర్బ్ యానిమల్స్ మీద కూడా టెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 26, అగ్ని-3 మిసైల్ ఈజ్ క్లాసిఫైడ్ యాస్ విచ్ టైప్ ఆఫ్ మిసైల్. సో మిసైల్స్లో మనకి షార్ట్ రేంజ్ ఉంటాయి, బాలిస్టిక్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. సో మనకి అగ్ని-3 అనేది ఏ టైప్ ఆఫ్ మిసైల్? సో షార్ట్ రేంజా, బాలిస్టిక్కా, ఇంటర్ కాంటినెంటలా? సపోజ్ ఇంటర్ కాంటినెంటల్ అనుకోండి, యూజువల్లీ ది రేంజ్ మోర్ దెన్ 5500 km ఉంటుంది. ఓకేనా. సరే, మరి బాలిస్టిక్ మిసైల్ అంటే సో ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. సో అలాగే వీ హ్యావ్ క్రూజ్ మిసైల్. సో ఎయిర్ లాంచ్ క్రూజ్ మిసైల్ అంటే మనకి ఎయిర్లో లాంచ్ చేయలేం, బట్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. సో ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ డెవలప్డ్ బై DRDO. సో సర్ఫేస్ టు సర్ఫేస్ 2-stage సాలిడ్ ఫ్యూయల్ న్యూక్లియర్ క్యాపబుల్, రేంజ్ ఇస్ 3000 to 5000 km. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 27, ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2026. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్, సో ఇండియా యొక్క ఏబిలిటీని చూపించే ఇండెక్స్. దీనిలో ఇండియా ర్యాంక్ ఏంటంటే 4th. మరి దీనిలో 145 కంట్రీస్ ఉన్నాయి, దానిలో 4th ర్యాంక్ ఇండియాకి వచ్చింది. సో ఫస్ట్ ఈజ్ యూఎస్, సెకండ్ ఈజ్ రష్యా, అండ్ థర్డ్ ఈజ్ చైనా, అండ్ 4th ఈజ్ ఇండియా. సో ఎప్పుడు మిలిటరీ పవర్లో ఇండియా అనేది కంటిన్యూస్గా ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. సో మనం గ్లోబల్లో కూడా మిలిటరీ పవర్లో గుడ్ అని చెప్పి దీనివల్ల తెలుస్తుంది. నెక్స్ట్ 28, ఆపరేషన్ హిమ్రత్ 2026 was conducted by Indian Army in which state? సో మనకి హిమ్రత్ అనే ఎక్సర్సైజ్ని ఏ స్టేట్లో చేశాను? సో ఆప్షన్ 1 ఉత్తరాఖండ్, ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. సో మనకి తెలుసు ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్ని ఎక్కువ మనం హిమాచల్ ప్రదేశ్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో హిమాచల్ ప్రదేశ్ ఇస్ వన్ ఆఫ్ ది బార్డర్ కంట్రీ, అండ్ అక్కడ కొంచెం పాపులేషన్ కూడా కంపారిటివ్లీ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కువ అలాంటి చోట్ల కండక్ట్ చేస్తారు. సో ఎక్కువ ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పొచ్చు హిమ్రాహత్ అనేది. సో
యూజువల్లీ మనకి ల్యాండ్ స్లైడ్స్ అయన్నీ ఇక్కడే జరుగుతాయి కాబట్టి బికాస్ హిమాచల్ ప్రదేశ్‌కున్న మౌంటైన్ టెర్రెన్ డిఫికల్టీ వల్ల ఈ ఎక్సర్‌సైజ్ అనేది అక్కడ జరగడం జరిగింది. నెక్స్ట్ 29 ఐఎన్ఎస్ తరంగిణి పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ 2026 నేవల్ ఈవెంట్ అట్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో జరిగిన నేవల్ ఈవెంట్ అనగానే మనకి మిలాన్ 2026 గుర్తు రావాలి. సో ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఇక్కడే పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదొక సేల్ ట్రైనింగ్ షిప్. సో మిలాన్‌లో పార్టిసిపేట్ చేసింది. సో ఇంటర్నేషనల్ గుడ్ విల్ వాయేజెస్‌కి అండ్ నావల్ ట్రైనింగ్‌కి ఇది మంచి పేరున్న ఒక పెట్టిన పేరైన ఈ ఐఎన్ఎస్ తరంగిణి ఇక్కడ పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ తస్మాన్ సబర్ ఈజ్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు తెలిస్తే తెలుస్తాయి, లేకపోతే మనం గెస్ చేయలేము. సో మనకి తస్మాన్ సబర్లో ఇది మనం ఎలా గెస్ చేయొచ్చు అంటే టాస్మన్ సీ. సో టాస్మన్ సీలో జరిగింది అంటే కంట్రీస్ ఇన్ అండ్ అరౌండ్ టాస్మాన్ సీయే అయింటది ఆన్సర్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ న్యూజిలాండ్ అనుకుంటారు. కానీ ఎకనామికల్‌గా చూస్తే ఇచ్చిన ఆన్సర్స్‌లో మనకి తస్మాన్ సీ దగ్గర ఉన్న అంటే మీకు మ్యాప్ తెలిస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందనుకోండి. ఇక్కడ తస్మాన్ సీ ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుంది. ఇక్కడ న్యూజిలాండ్ ఉంటుంది. సో తస్మాన్ సీకి దగ్గర ఉన్న కొంచెం ఎకనామికల్‌గా బెటర్ కంట్రీ అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా అని చెప్పి ఆ విధంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ చాలా మందికి న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియాలో కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో 100 క్వెషన్స్ ఇస్తే మీకు 100 క్వెషన్స్ తెలియవు. ఓన్లీ 40-50 మాత్రమే మీకు తెలుస్తాయి. మిగతావన్నీ మనం గుడ్ గెస్ చేయాలి. సో దట్ మనకు మార్క్స్ బెటర్ వస్తే నెగెటివ్స్‌లో కూడా మార్క్స్ పోవు. సో ఆప్షన్ సి ఆస్ట్రేలియా ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్స్ ఎ బైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. సో కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ ద్వారా మనం ఈ 2 కంట్రీస్‌ని క్వాడ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 31st ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ 2026 మెడల్ టాలీ. సో మెడల్ టాలీలో మన ఇండియా 2026 ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇండియాకి వచ్చిన ర్యాంక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడిప్పుడే ఒలింపిక్స్‌లో లేకపోతే రన్నింగ్ కావండి, షూటింగ్ కావండి, చెస్ కానివ్వండి, ఇలా అన్నిట్లో మనకి ర్యాంక్స్ రావడం జరుగుతుంది. సో అందుకని ఈ మధ్య స్పోర్ట్స్ ఇంపార్టెన్స్ కూడా చాలా పెరిగింది. సో ఇలాంటి సమయంలో మనకి ఖచ్చితంగా ఏదైనా ఒక దానిలో మనం పార్టిసిపేట్ చేస్తే దానిలో మనకొచ్చే ర్యాంక్స్ కూడా రావడం అంటే తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనకి ఫస్ట్ ర్యాంక్. సో ఇండియా గాట్ ఫస్ట్ ర్యాంక్. అందుకనే మీకు న్యూస్‌లో ఉంది. సో మెడల్ టాలీలో మనకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో మెడల్ టాలీలో ఏషియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో జరిగిన దానిలో ఇండియాకి ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ హూ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్. సో 2026 మెన్స్ సింగిల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు నెగ్గారు అనేది క్వశ్చన్ అండి. సో మనకి ఫస్ట్ కార్లోస్ అల్కారాజ్. సో వన్ ఆఫ్ ది టాప్ టెన్నిస్ స్టార్స్ అని చెప్పొచ్చు. బట్ ఈయన నెగ్గలేదు. నెక్స్ట్ జకోవిక్. సో ఫార్మర్ మల్టిపుల్ టైమ్ ఛాంపియన్. బట్ ఇది కూడా ఆయన నెగ్గలేదు. ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జెనిక్ సిన్నర్. సో ఈయన ఒక ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్. ఇది వరకు ఏ కంట్రీకి చెందిన వాళ్ళకు అడుగుతున్నారు. సో ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈయన ఒక ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్. ఈయన 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్ నెగ్గడం జరిగింది. నెక్స్ట్ డానియల్ మెడ్వేడెవ్. ఈయన కూడా వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్, కానీ ఈయన ఫైనల్‌గా ఛాంపియన్ కాలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హూ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్. సో ఉమెన్ సింగిల్ ఎవరు నెగ్గారు? సో మనకి ఇలాంటి ట్రాప్ క్వెషన్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ మీరు ఇవి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఇగా స్వియాటెక్. ఈమె కూడా వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్, కానీ ఈయన నెగ్గలేదు. నెక్స్ట్ కోకోకా గఫ్. ఈయన ఒక అమెరికా చెందిన ప్లేయర్. ఈమె కూడా నెగ్గలేదు. నెక్స్ట్ ఇలెనా రెబియాంకా. సో ఈమె కూడా ఫార్మర్ గ్రాండ్ స్లామ్ విన్నర్ అండి. బట్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్‌షిప్ ఈమెకి రాలేదు. ఆరియానా సెబలెంకా. సో ఆరియానా సెబలెంకాకి మనకి ఈ ఇయర్ 2026 ఉమెన్ ఛాంపియన్‌షిప్ వచ్చింది. నెక్స్ట్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్. సో మనకి బ్యాడ్మింటన్ హెడ్ క్వార్టర్స్ అనగానే మనకి చాలా చాలా ఆప్షన్స్ మైండ్‌లో వస్తాయి. మనకి తెలియాలి కూడా. సో మనకి సింగపూర్. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హబ్ ఫర్ బ్యాడ్మింటన్, కానీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లేదు. నెక్స్ట్ బ్యాంకాక్. మనకి థాయిలాండ్ గుర్తొస్తుంది. చాలా సార్లు బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ని, టోర్నమెంట్స్‌ని ఇక్కడ హెల్డ్ అవుతాయి, కానీ ఇది కాదు. నెక్స్ట్ కులాలంపూర్. సో కులాలంపూర్‌లో మనకి వీ హ్యావ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్. సో మలేషియా యొక్క క్యాపిటల్. అండ్ జకర్తా ఆబ్వియస్లీ కాదు, ఎందుకంటే ఇండోనేషియా జకర్తాలోనే ఇప్పుడు సబ్మర్జింగ్ స్టేజ్‌లో ఉంది, కానీ ఇప్పుడు ఎక్కడ పెడతారు. సో నెక్స్ట్ కులాలంపూర్. సో 1934లో ఫార్మ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2026 వాస్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ. సో మనకి ఖేలో ఇండియా అనేది మన దగ్గర నుంచి రిప్రజెంటేషన్ రావాలి అని
మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ గేమ్స్‌ని. అండ్ ఇప్పుడు చూస్తే మీకు ఇదివరకు ఖేలో ఇండియా గేమ్స్ మీద ఆడేవారు. కానీ ఇప్పుడు పారా ఒలింపిక్స్, పారా గేమ్స్ వీటి మీద కూడా కాన్సంట్రేషన్ క్వెషన్ అడుగుతున్నారు. సో, ఇలాంటివి మీకు చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ముంబై యూజువల్లీ కాదు, చెన్నై కాదు అండ్ న్యూ ఢిల్లీ. బికాస్ ఖేలో ఇండియా పారా ఒలింపిక్స్ 2026 ఢిల్లీలో జరిగింది. ఎందుకు అంటే పారా అథ్లెటిక్స్‌ని ప్రమోట్ చేయడం కోసం ఇది నేషనల్ క్యాపిటల్‌లో పెట్టడం జరిగింది. సో, అందుకని మీకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైల్ పార్సిల్ యాప్ ఫర్ రియల్ టైమ్ ట్రాకింగ్ వాస్ డెవలప్డ్ బై విచ్ రైల్వే జోన్. సో పార్సిల్ యాప్ అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో పార్సిల్స్ అన్ని మనం పంపించిన పార్సిల్స్ ఎలా వెళ్తున్నాయని ఎవరు చేశారంటే నార్థన్ రైల్వేనా, సదర్న్ సెంట్రల్ రైల్వేనా, వెస్టర్న్ రైల్వేనా అండ్ ఈస్టర్న్ రైల్వేనా. సో ఆప్షన్ ఈజ్ సదరన్ రైల్వే. మరి సదరన్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ సో సదరన్ రైల్వే డెవలప్ దిస్ పార్సిల్ యాప్ టు ట్రాక్ రియల్ టైమ్ ట్రాకింగ్. సో 37 క్వశ్చన్. సో 37 క్వశ్చన్ చూసే ముందు మా ఆలీ బోర్డ్‌లో అండ్ రీసెంట్‌గా ఎస్పెషల్లీ మీకు తెలుసు ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చేంజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ సెక్షనల్ టైమర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ మా ఆలీ బోర్డ్‌లో ఎప్పటినుంచో లైక్ 1 మంత్ నుంచి ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసి సెక్షనల్ టైమర్‌తో కూడిన టెస్ట్‌లనేవి మేము మొత్తం మాక్ టెస్ట్‌లు గానీ, ప్రతి టెస్ట్ గానీ సెక్షనల్ టైమర్‌తోనే పెట్టడం జరిగింది. సో, ఇది మీరు కంప్లీట్‌గా యూజ్ చేసుకుంటే మీకు ప్రాపర్‌గా మార్క్స్ వస్తాయి. అలాగే రీసెంట్‌గా చాలా మందికి తెలుగు ఆడియన్స్‌కి లేకపోతే తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా మందికి తెలుగులో కంటెంట్ లేక వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో తగ్గుతుంది. దీనికోసం మేము ఫౌండేషన్ కోర్స్, క్రాష్ కోర్స్ ఈ 2 కూడా తెలుగు వాళ్ళ కోసమే తెలుగులో లాంచ్ చేయడం జరిగింది. అన్ని క్లాసెస్ కూడా మీకు అర్థమయ్యే విధంగా బైలింగ్వల్‌లో చాలా ఎఫర్డబుల్ ప్రైజెస్‌తో ఉంటాయి. సో, ఒకసారి ఆలివ్ బోర్డ్‌ని ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి ఆలివ్ బోర్డ్ యాప్‌కెళ్ళి అక్కడ సైన్ ఇన్ అయ్యి మా మాక్ టెస్ట్, ఫౌండేషన్ కోర్స్ అండ్ క్రాష్ కోర్స్ గురించి మీరు తెలుసుకోవచ్చు. సో, మన 37 క్వెషన్‌కెళ్దాం. సేతు యాప్ ఈస్ ఫర్ విచ్ కేటగిరీ? అసలు ఈ సేతు యాప్ అంటే ఏంటి? సో, స్కాలర్‌షిప్ ఫర్ ఎడ్యుకేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ అప్‌లిఫ్ట్‌మెంట్. ఇదొక స్కాలర్‌షిప్ మాట. ఎస్సీ, ఎస్సీ లేకపోతే ఎస్సీ ఆర్ బీసీ స్టూడెంట్స్ కోసం దీని ద్వారా యూజ్ చేసి స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వి హావ్ ఉమాంగ్ పోర్టల్. సో, బేసికల్లీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈ ప్లాట్‌ఫార్మ్‌ని లాంచ్ చేసిందన్నమాట. స్కాలర్‌షిప్‌ని అప్లై చేసుకుంటానికి ఈజీగా చేయడం కోసం. ఓకేనా? ఆప్షన్ బి ఈస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ భవంతర్ యోజన ఫార్మర్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ వాస్ ఎక్స్టెండెడ్ ఇన్ విచ్ స్టేట్? సో, ఇలాంటి ఫార్మర్ రిలేటెడ్ అన్నీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, వీటిని అస్సలు మిస్ చేయొద్దు. సో, భవంతర్ సో, మనకి రాజస్థాన్‌లో మనకి అసలు అగ్రికల్చరే ఉండదు. బట్ కాబట్టి మనకి రాజస్థాన్ యూజ్ అని చాలామంది అనుకుంటారు. సో, ఇలాంటి స్కీమ్ ఉంది. బట్ దాని పేరు భవంతర్ యోజన కాదు. ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్‌లో భవంతర్ భూధన్ యోజన అనేది ఫార్మర్స్ మార్కెట్ ప్రైజెస్‌ని ఎప్పుడైనా ఎంఎస్‌పీ కంటే బిలో పడిపోయినప్పుడు వాళ్ళని కాపాడుకోవటం కోసం ఇక్కడ లాంచ్ చేశారు. మరి మధ్యప్రదేశ్ ప్రెజెంట్ సీఎం ఎవరో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ 39 క్వెషన్. అస్సాం గివ్ 3% రిజర్వేషన్ ఇన్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 జాబ్స్ టు విచ్ కమ్యూనిటీ? సో, మనకి ఎస్టీ, ఎస్సీ, బీసీ లేకపోతే ట్రైబల్ కమ్యూనిటీస్ మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నార్త్ ఈస్ట్‌కి సంబంధించిన ఎనీ న్యూస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేసాం ఒకప్పుడు అనేది చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ దట్స్ వై వీ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ నార్త్ ఈస్ట్. సో, మరి అస్సాం ఏ కమ్యూనిటీకి 3% రిజర్వేషన్ ఇచ్చింది? సో, బోడో కమ్యూనిటీ మీకు చూస్తే చాలా సార్లు న్యూస్‌లో ఉంది. అండ్ బోడోకి ఆల్రెడీ సెపరేట్ ప్రొటెక్షన్ ఉంది. అండ్ వీ హావ్ 3 ట్రైబ్ వర్కర్స్. సో, వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బెంగాల్ మీకు వెస్ట్ బెంగాల్ ద్వారా అండ్ బంగ్లాదేశ్ ద్వారా చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చి వాళ్ళ టీ ప్లాంటేషన్‌లో వాళ్ళు జాబ్స్ తీసుకుంటున్నారని చెప్పి అక్కడ మనకి అక్కడ చాలా సార్లు రైట్స్ కూడా జరిగాయి. సో, అందుకే ఈ టీ ట్రైబ్ వర్కర్స్‌కి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ మిషింగ్ ట్రైబ్ ఇది కూడా ఒక ట్రైబల్ కమ్యూనిటీగా దీనికి కాదు. అండ్ రీజనల్ మనకి బీటీఏడీస్ రెసిడెంట్స్ కూడా కాదు. నెక్స్ట్ వి హావ్ సో 40th క్వెషన్. Zero coupon bond in budget 2026 is for agriculture financing via which institution? ఇందాక కూడా చెప్పడం జరిగింది. ఏ ఇన్‌స్టిట్యూషన్? సో, ఎస్‌బీఐయా, నబార్డా లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డా, పీఎం కిసాన్. సో, మీరు ఇలాంటి క్వెషన్స్ చాలా సార్లు వస్తూ ఉంటాయండి. ఇవి చూసి మీరు ఒక్కొక్కసారి కరెక్ట్‌గా చదవకుండా ట్రాప్‌కి వెళ్తారు. సో, ఎందుకంటే జీరో కూపన్ బాండ్స్ అనేవి మనకి నాబార్డ్‌ని స్ట్రెంథెన్ చేయడం కోసం లాంచ్ చేయబడింది. సో, ఇవి అగ్రికల్చర్‌కి ఫినాన్సింగ్ ఇస్తాయి. సో, ఆప్షన్ బి ఈస్ ది రైట్ ఆన్సర్. So, NABARD established in 1982 is an apex institution for agriculture and rural development finance. Next 41.
భారత్ జెన్ ఏఐ మల్టీలింగ్వల్ ఏఐ మోడల్ వాస్ అఫీషియల్లీ లాంచ్ విచ్ ఈవెంట్. సో మనకి ఇలాంటి వాటిల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి జస్ట్ ఈ ఇయర్‌లో జరిగిన సమ్మిట్స్ తెలిస్తే సరిపోతుంది. సో మనకి గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. అండ్ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కూడా జరిగింది. సో ఇన్నిట్లో కూడా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చాలా మంది చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. చాలా మంది వేరే వేరే కంట్రీస్ కూడా రావడం జరిగింది. భారత్ జన ఎప్పటినుంచి ఉన్నప్పటికీ అఫీషియల్‌గా మాత్రం ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వి హావ్ 42 క్వెషన్. విక్రమ్ ఎల్ఎల్ఎం వాస్ డెవలప్డ్ బై విచ్ ఇండియన్ ఏఐ కంపెనీ? సో విక్రమ్ ఎల్ఎల్ఎం ఇది ఒక లాంగ్వేజ్ మోడల్ అన్నమాట. సో ఇది ఏ కంపెనీ అంటే ఇన్ఫోసిస్ ఏఐ, టీసీఎస్, సర్వం ఏఐ అండ్ వీ హ్యావ్ టెక్ మహీంద్రా ఏఐ. సో సర్వం ఏఐ బెంగళూరు బేస్డ్ స్టార్టప్. ఇది మనకి ఈ విక్రమ్ ఎల్ఎల్ఎం అని విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఇండియన్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లోనే లాంచ్ చేశారు. ఇది ఇండియన్ లాంగ్వేజ్ మోడల్‌కి అనుగుణంగా ఉంటుంది. Next, we have 43 question. Piton de la Forest volcano erupted 2026 is located on which island? So మనకి తెలుసు మోస్ట్ ఆఫ్ ది వాల్కనో ఎరప్షన్స్ అవుతాయి. ఎస్పెషల్లీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మోర్ దెన్ మీరు 1500 to 500 పర్ డే ఆర్ 1500 పర్ ఇయర్ వరకు మనకి వాల్కనోస్ అక్కడ ఉన్నాయి. ఎరప్షన్ అవుతూనే ఉంటాయి. సో వాల్కనోస్ రీసెంట్‌గా ఎరప్షన్ అయితే అది ఏ కంట్రీ మీద కూడా మనం తెలుసుకోవాలి. సో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటే మనకి ఇండియాలో ఉండే ఒకే ఒక వాల్కనో బెరన్ ఐలాండ్ ఈజ్ అండమాన్. సో అది కాదు. నెక్స్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా మంది అవుతూ ఉంటారు. సో రీసెంట్‌గా జరిగిన వాల్కనో అయితే ఇక్కడ కాదు. నెక్స్ట్ రియూనియన్ ఐలాండ్. సో మనకి రియూనియన్ ఐలాండ్ ఒక ఫ్రెంచ్ టెరిటరీ జస్ట్ మనకి ఇండియన్ ఓషన్‌లో కింద ఉంటుంది. సో ఈ ఫ్రెంచ్ ఓవర్సీస్ టెరిటరీలో రీసెంట్‌గా ఇది వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కెనరీ ఐలాండ్ ఒక స్పానిష్ వాల్కనో ఐలాండ్. బట్ డిఫరెంట్ వాల్కనోస్ ఉన్నాయి కానీ ఇది మాత్రం కాదు. నెక్స్ట్ 44. C dot, a quantum key distribution related to which technology? సో C డాట్స్ యొక్క క్వాంటమ్ C డాట్ మనకి మోస్ట్లీ మనకి C డాట్ ఇలాంటివన్నీ కూడా న్యూస్‌లో ఉంటాయండి. సో ఇది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఓన్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది. సో ఇది దేనికి రిలేటెడ్? సో ఇప్పుడు మీరు చూస్తే మనకి కమ్యూనికేషన్, దీనిలో హ్యాకింగ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో అందుకని C డాట్ అనేది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్, క్వాంటమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్‌గా రావడం జరిగింది. సో Center for Development of Telematics launched key quantum distribution system for India's Quantum Communication Institute under ultra-secure data transmission using quantum mechanics. Next, India and France declared 2026 as ఇందాక చెప్పాను year of innovation. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. Next, Earth Shot Prize 2026 will be hosted in which Indian city? సో మనకి ఎర్త్ షార్ట్ ప్రైజ్ అంటాము. సో దీన్ని ఏ ఇండియన్ సిటీలో హోస్ట్ చేశారు? సో అంటే ఆప్షన్ బి ముంబై. బికాస్ ఎర్త్ షాట్ సెరమనీ అనేది ముంబైలో జరగబోతుంది నవంబర్లో. సో ప్రిన్స్ విలియం ద్వారా ఇది ఫౌండ్ చేశారు. సో వరల్డ్స్ గ్రేటెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్కి సొల్యూషన్ ఇచ్చిన వాటికి ఇక్కడ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది మన ముంబై హోస్ట్ చేయబోతుంది. నెక్స్ట్ 47th బయోఫాక్ట్ 2026 వాజ్ హెల్డ్ విత్ సిటీ ఇన్ జర్మనీ. దీనిలో మనకి ఇండియాకి అవార్డు వచ్చిందని కూడా చెప్పాను. ఏ సిటీలో జరిగింది అంటే ఇన్ నర్మ్బర్గ్ సిటీలో జరిగింది. సో మరి జర్మనీ క్యాపిటల్ ఏంటో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ 48 విచ్ ఈస్ ఇండియాస్ నెంబర్ 1 వూల్ ప్రొడ్యూసింగ్ స్టేట్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చూస్తే మనకి పష్మీనియస్ వూల్ ఇలా చాలా వూల్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. చాలా మంది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇలాంటివి అనుకుంటారు. ఎందుకంటే నార్త్ సైడ్ ఉండే స్టేట్స్ కాబట్టి. సో అందుకనే ట్రాప్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ గుజరాత్ ఎప్పుడు కూడా డైరీకి కాటన్కి ఫేమస్. జమ్మూ అండ్ కాశ్మీర్ పష్మీనా నాట్ హైయెస్ట్. పష్మీనాకి అయితే ఫేమస్ కానీ వూల్కి అయితే కాదు. పష్మీనాకి అయితే అన్డౌటెడ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫేమస్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. సో మనం షీప్ రేరింగ్కి ఇంపార్టెంట్ కానీ టాప్ ప్రొడ్యూసర్ అయితే కాదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా రాజస్థాన్ ఈస్ ద టాప్ వూల్ ప్రొడ్యూసర్. సో ఆప్షన్ బి రాజస్థాన్. ఓకే. నెక్స్ట్ మరి ఇందాక పష్మీనా గురించి చూసాం కాబట్టి పష్మీనా జిఐ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సో మనకి ఇందాక జమ్మూ అండ్ కాశ్మీర్ అని చూసాం. సో ఇక్కడ ఏం అడిగారు చూడండి, హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ. ఈ ఓన్లీ ఉన్నప్పుడు ఇది ఒక ట్రాప్, మీరు జాగ్రత్తగా గమనించాలి. హిమాచల్ ప్రదేశ్ ఓన్లీ నో. జమ్మూ కాశ్మీర్ ఓన్లీ. జమ్మూ కాశ్మీర్ అనగానే చాలా మంది ఇంకా వేరే ఆప్షన్ చూసుకుని బి ఆప్షన్ చేస్తారు. కింద లదాఖ్ కూడా ఉంది. సో రెండు పక్కనే ఉంటాయి. ఒకప్పుడు స్టేట్స్ అని ఇప్పుడు డివైడ్ చేశారు. సో ఇట్ బిలాంగ్స్ టు బోత్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ ఈస్ నాట్ రిలేటెడ్. 50th question. Lok Sabha Speaker Om Birla attended a ceremony in Bangladesh for which leader? సో రీసెంట్గా ఓం బిర్లా గారు
అండ్ లోక్సభ స్పీకర్. ఈయన ఎవరి సెరమనీ అంటే బంగ్లాదేశ్‌లో జరిగే ఒక ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ సెరమనీకి అటెండ్ అయ్యారు. అది ఎవరు అని అడుగుతున్నారు. సో, మనకిప్పుడు చూస్తే షేక్ హసీనా. సో, ఈమె ఫార్మర్ బంగ్లాదేశ్ పీఎం. అండ్ మొహమ్మద్ యూనిస్ ఈయన ఒక నోబెల్ లారెట్ అండ్ ఇంటరిమ్ బంగ్లాదేశ్ ఫిగర్ బట్ నాట్ పీఎం. అండ్ తారిక్ రెహమాన్ ఈస్ ద ప్రెజెంట్ పీఎం ఆఫ్ బంగ్లాదేశ్. బికాస్ మనం బంగ్లాదేశ్‌తో ఫ్రెండ్లీ రిలేషన్స్‌లో ఉండాలి కాబట్టి. సో, రీసెంట్‌గా లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు అటెండ్ అవ్వడం జరిగింది. సో, దీనివల్ల ఇండియా, బంగ్లాదేశ్ యొక్క డిప్లొమాటిక్ ఎంగేజ్‌మెంట్ ఆర్ రిలేషన్స్ కూడా మనకి తెలుస్తాయి ప్రాపర్‌గా. ఓకేనా? అండ్ దీనివల్ల మన బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చైనా మోస్ట్ ఆఫ్ ది బంగ్లాదేశ్ మిలిటరీకి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బంగ్లాదేశ్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలని చూస్తుంది. సో, దీనికి మనం దీటుగా మన లోక్సభ స్పీకర్‌ని అక్కడ ఆ పీఎం సెరమనీకి లేకపోతే ఓట్ తీసుకునే సెరమనీకి అటెండ్ అవ్వడం మనం చెప్పి పంపించడం జరిగింది. సో, దట్స్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సో, ఈ రోజుతో మనం ఫిబ్రవరిలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీద ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసి, వాటికి క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా చూసి, ప్రాపర్‌గా ఎక్స్‌ప్లనేషన్ కూడా చూడడం జరిగింది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మీ ముందుకి మార్చ్ వీడియోతో అండ్ ఇలాగే ఇంకొన్ని క్వెషన్స్‌తో మార్చ్‌లో జరిగిన ఈవెంట్స్‌తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో, మరి మీకు మా ఇనిషియేటివ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ కమెంట్ చేసే ముందు ఒకసారి మా క్రాష్ కోర్స్, ఫౌండేషన్ కోర్స్ అండ్ మాక్ టెస్ట్, ఎస్పెషల్లీ మాక్ టెస్ట్‌లో మీకు చెప్పినట్టు సెక్షన్ టైమర్‌తో కూడిన మాక్ టెస్ట్ అండ్ క్రాష్ కోర్స్‌లో మీకు హై ఈల్డింగ్ షార్ట్ కట్స్, ట్రిక్స్‌తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మోడల్‌గా ఉన్న ప్రెజెంట్‌లో రాబోయే ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ కూడా ప్రాపర్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరిగింది తెలుగులోనే. అండ్ మోస్ట్ ఆఫ్ ది బైలింగ్వల్‌లో ఉంటాయి. ప్రాపర్ తెలుగు కాదు, బైలింగ్వల్ ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్ ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని టైర్ 1 అండ్ టైర్ 2 ఎస్పెషల్ సీజీఎల్‌కి గానీ, లేకపోతే ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి గానీ ఉపయోగపడేట్టుగా మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని చాలా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, దట్ ఈస్ ఫౌండేషన్ కోర్స్. సో, మీకు దేనిలో అయినా డౌట్ ఉన్నా, లేకపోతే ఏ కోర్స్ గురించైనా డీటెయిల్స్ కావాలి అన్నా, ప్లీజ్ మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. కీప్ రివైజింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ బీ ఎన్ అచీవర్. Have a nice day. Bye bye.